ఈ వార్తలు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. పోయిన వీడియోలో ఈ సింధు రాష్ట్రం, సింధు ప్రావిన్స్ అంటారు చూసారా, ఇక్కడ సింధు నది ప్రవహించాలి లేదా భారతీయుల రక్తము ప్రవహిస్తుంది. ఇది ఎవరు? బిలావల్ భూటో. సో ఇతను ఒక మీటింగ్లో మాట్లాడిన మాటలు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి పైన, అంటే మీకు ఈ 6 నదులు మాట్లాడాం కదా, 6 నదులు అన్నప్పుడు మీకు జీలం, అలాగే సింధు నది, మీకు చీనాబ్ అటువైపు పాకిస్తాన్ వైపు ప్రవహించే నదులు, మరి ఇటువైపు అన్నప్పుడు సట్లిజ్, బ్యాస్, రవి. సో ఈ నదులు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డ్యాములు నిర్మిస్తున్నాం. సో ఈ డ్యాములు నిర్మించకూడదు, ఇది మాకు వాటర్ స్కేర్సిటీని తీసుకువస్తుంది. ఇది పాకిస్తాన్ యొక్క వాదన. నన్ను అడిగితే ఒక విషయం చెప్పమంటారా, ఏమంటే అటువైపు ఉన్నది ఏంటండి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. అసలు అలాంటి ఒక ప్రాంతములో, అలాంటి ఒక దేశముతో మనం ఈ ఒప్పందాలు వేసుకోవడం ఏంటండి? మన భూములు కదా, మన ప్రాంతము కదా, మన ప్రాంతాన్ని వాడు ఆక్రమించుకొని ఉంటే వాడితో మీరు ఒప్పందాలు వేసుకుంటారా? 1960లో ఈ పనే మనం చేసాం. అదే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, మంచి మామిడి తోటలు సీజన్ కదా, ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి. పొరుగువాడు 1 ఎకరము ఆక్యుపై చేసుకున్నాడు, మీ భూములను ఆక్యుపై చేసుకున్నాడు. వాడితో వెళ్ళి ఈ మామిడి పళ్ళు ఉన్నాయి చూసారా, ఇందులో నీకు ఇంత వాటా, నాకు ఇంత వాటా, మీరు వాడితో ఒప్పందాలు వేసుకుంటారా? నా భూమిరా, మర్యాదగా తిరిగి ఇవ్వు అడుగుతారు కదా. వీళ్ళు అడగకుండా వాడితో ఒప్పందాలు. దీనికి వరల్డ్ బ్యాంక్, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ మీడియేషన్. మీకు పాకిస్తాన్ వాడు ఏం జరిగినా వరల్డ్ బ్యాంక్ వద్దకు వెళ్ళిపోతాడు. సో ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? సింధు ప్రావిన్స్ కాదు, సింధు నది కాదురా, అక్కడ జీలం నది వద్ద వరదలు, భారత్ సృష్టించిన వరదలు. మీకు అక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, వాళ్ళు లిటరల్గా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏంటంటే విపరీతమైన జీలం నది ఫ్లడ్స్ అంటే. సో మరి జీలం నది అన్నప్పుడు ఎక్కడ, అంతా కూడా మీకు అనంతనాగ్ అంటారు చూసారా, మీరు అమర్నాథ్ యాత్ర చేస్తారు, అనంతనాగ్ అని ఒక ప్రాంతం, అక్కడ నుంచి మీకు ఆరిజినేట్ అయ్యే ఒక నది. సో భారత్ నుంచి ఇది పీఓకేలోకి వెళుతుంది. పీఓకేలోకి వెళుతున్నది మనదేనండి. సరే, వీళ్ళందరూ కలిసి ఏదో ట్రిక్కులు చేసి వాడితో ఒప్పందము అన్నారు. ఇవాళ వాడేమంటున్నాడు, ఒకవైపేమో మీరు నీరు ఇవ్వకపోతే ఇది ఒక వాటర్ టెర్రరిజం, వాటర్ వార్ అని మీకు బిలావల్ భూటో లాంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే మనము చుక్క నీరు కూడా పాకిస్తాన్కి ఇవ్వము అన్నట్టుగా వాదన. ఇంకొక వైపు చూడండి, ఇంతంత నీరు ప్రవహిస్తే ఎలాగా, మీరు ఇలా వరదలు సృష్టిస్తే ఎలాగా? సో మాకు ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఈ చుట్టుపక్కల జీలం నది చుట్టుపక్కల ఉండే గ్రామాలు, పట్టణాలు, లక్షలలో ప్రజలు, వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఇంత దారుణమా? నీరు ఇవ్వకపోతే ఒక సమస్య, నీరు ఇస్తే ఇంకొక సమస్య. సో వీళ్ళని ఏమనాలి మీరు చెప్పండి? అంటే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ అనేదే నాకు అర్థమే అది ఒక బోగస్ అగ్రిమెంట్ అండి. సరే, 60 ఏళ్ల పాటు కొనసాగించారు. వాడికి కావాలి, నా ప్రాంతంలో వాడి నీరేంటండి, వాడి నదులేంటి? పీఓకే మనది అనుకోండి, ఈ నదులంతా మనవే కదా, వాడితో ఒప్పందాలేంటి? సరే వేసాము, ఏదో అయ్యింది. ఈ మోదీ గారు రావడం ఈయన ఏం చేశారు, కిషన్ గంగా ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ 5750 కోట్లతో కిషన్ గంగా ప్రాజెక్ట్ అన్న వెంటనే వీడు వరల్డ్ బ్యాంక్ వద్దకు పరిగెట్టాడు. అయ్యో, మాకు రావలసిన జీలం నది నీరు, దీనిని ఇవాళ భారత్ ఆపేస్తుంది, ఇంత పెద్ద డ్యామ్ కడుతున్నారు అంటే మా ప్లానే ఇదే. యూరీ దాడులు జరిగిన తరువాత మన భూభాగములో వీడి ప్రజలేంటి, వీళ్ళకి నీరు ఏంటి, నదులేంటి? నథింగ్ డూయింగ్. నా ఇష్టము ఉంటేనే నేను వాళ్ళకి గేట్స్ ఓపెన్ చేస్తాను, లేకపోతే అంటే ఇది ఎంత మేజర్ డిసిషన్ అంటే, మీరు సట్లిజ్ వద్ద ఒక డ్యామ్ కడతారు, అలాగే జీలం నది పైన ఒక డ్యామ్ కడతారు. ఎక్కడికి ఎక్కడ మీకు కావలసిన హైడ్రో పవర్ ప్రాజెక్టులు మీరు నిర్మిస్తే చుట్టుపక్కల ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు పవర్ సప్లై ఇవ్వగలరు. అలాగే నీటి వసతులు మీరు చక్కగా ఏర్పాటు చేయగలరు. మీకు వ్యవసాయము, మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవి ఉంటాయి.
ఇప్పుడు ఒక వీడియోలో నేను కూడా మాట్లాడా, పాకిస్తాన్ ప్రజలు కదా, అక్కడ కూడా రైతులు ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు కదా అంటే, ఇవాళ ఆలోచనలు ఏంటి? మన భూభాగములో వాళ్ళు వ్యవసాయం చేయడం ఏంటి? వాళ్ళ రైతులు మీరు కలుపుకోండి, పిఓకేని భారత్తో కలిపేసేయండి. సో భారత్ యొక్క మ్యాప్ మారుతుంది. మీరందరూ భారత్కు చెందిన రైతులు, మీరు అక్కడ వ్యవసాయం చేసుకోండి, మా నదులు మీకు ఇస్తాము, మా నదీ నీరు మీ గ్రామాలలో ప్రవహిస్తుంది అంటే ఇది కరెక్ట్ అయిన విషయం. అలా కాకుండా నువ్వు నా భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని, బాబోయ్ భారత్ ఇంత దారుణాలు, ఇంతంత పెద్ద ఫ్లడ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈ వరదల్లో మా ప్రజలు, మీ ప్రజలేంటి? మీ ప్రజలే అక్కడ లేరు. నీ ప్రజలు ఇస్లామాబాదులో, కరాచీలో, లాహోర్లో ఉంటారు, పిఓకేలో ఉండరు. సో ఈ క్లారిటీ చూస్తున్న యువకులు, విద్యార్థులు మనకు ఉండాలి. మనకేంటంటే ఇదంతా మన నదులండి, మన నదులు మన ఇష్టానుసారం. ఇవాళ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ అయిన తరువాత మనము పాకిస్తాన్కి ఎటువంటి డేటా ఇవ్వక్కర్లేదు, ఎటువంటి స్టాటిస్టిక్స్ ఇవ్వక్కర్లేదు. ముందు ఇచ్చేవాళ్ళం, పనిగట్టుకొని ఈ ట్రీటీ ప్రకారము ఎంత నీరు ఎక్కడ విడుదల చేస్తున్నాము, ఏ ఏ ప్రాంతాలకి నీరు వెళుతుంది, అసలు ఎంతలాగా వర్షాలు పడ్డాయి, సో ఈ వర్షపు నీరు ఎటు వెళుతుంది, ఇవన్నీ మనం ఇచ్చేవాళ్ళం. అనవసరమైన ఒక మెకానిజం. సో ఇవాళ కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది నిర్మించిన తరువాత ఈ గేట్లు ఉన్నప్పుడు ఇది మన ఇష్టం అండి. ఇండస్ వాటర్ ట్రీటీ లేదు, మేము నీరు ఇవ్వాలి అనుకుంటే మీకు ఇస్తాము, లేకపోతే లేదు, అడిగే అధికారము నీకు లేదు. ఇక వరల్డ్ బ్యాంక్ వచ్చి మీడియేషన్ అన్నా నథింగ్ విల్ హ్యాపన్. సో ఇది మన నిర్ణయం. సో చాలా పెద్ద నిర్ణయం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇవాళ వరదలు అన్నప్పుడు వాళ్ళు గగ్గోల పెడుతున్నారు. జీలం నది నుంచి ఇంతంత ఫ్లడ్స్ వస్తే మేము ఎలా తట్టుకుంటామంటే తట్టుకోకు. ఇప్పుడు అక్కడ నివసించే ప్రజలను పాకిస్తాన్లోకి అబ్జర్వ్ చేసుకో. వలసదారులుగా నువ్వు ఎక్కడ ఇస్లామాబాదులో వాళ్ళకి ఏమైనా ప్లేస్ ఇస్తావా, లేదా కరాచీలో వచ్చేయండి, మీరు మా వాళ్ళు కదా, సో మా దేశంలోకి వచ్చేయండి అని చెప్పి నువ్వు పిలవాలి. నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ పని నువ్వు చెయ్యాలి. అలా చెయ్యకుండా ఇక్కడ కూడా ప్రపంచ కమ్యూనిటీ చూడండి, భారత్ నీటితో ఒక తీవ్రవాదాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు, ఇది వాటర్ టెర్రరిజం, వాటర్ వార్ అని చెప్పి ఇవాళ కూడా, అంటే ఎక్కడ ఎటువంటి న్యాయబద్ధమైన ఆలోచనలు ఉండవు, ధర్మబద్ధమైన పనులు ఉండవు, పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావు. అయినా కూడా నాదే పై చెయ్యి, నేను భారత్ని కమాండ్ చేయగలను, సో నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి అంటే మీకు ఏంటి? అసలు సింధు నదిలో నీరు ప్రవహిస్తుంది లేదా భారతీయుల రక్తము ప్రవహిస్తుంది? ఇంకొక మీడియా ప్రతినిధి, మీరు మా రక్తముతో హోలీ ఆట ఆడుతున్నారు, మేము కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా కూడా మిమ్మల్ని రక్తంతో స్నానం చేయిస్తే, ఇదా మాట. ఒక దేశములో ఉండే ఉన్నత అధికారులు మాట్లాడే భాష అండి ఇది. ఇలాగే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు మారలేదు. మన పాలకులు చేసిన తప్పులు ఇవాళ మెల్లమెల్లగా ప్యూరిఫై చేస్తున్నాము. సో గంగా నదిలో మీకు ఈ పాపం అంతా కూడా కొట్టుకుపోతుంది. ఇవాళ పాకిస్తాన్కి పడాల్సిన ఒక నేషనల్ ఎమర్జెన్సీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి పరిస్థితి వాళ్లకు వాళ్ళే స్వయంకృత అపరాధము అంటాం చూసారా, అక్కడే వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా పాకిస్తాన్ అట్టడుకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఇవాళ వాళ్లకు వాళ్ళుగా క్రియేట్ చేసుకున్నారు. ఇంకొక 4 డ్యాములు ఆ గేట్లను మనం మూసినా తెరిచివేసినా పాకిస్తాన్ ఈ వరదల్లో చిక్కుకుపోయి ఆ నదుల ప్రవాహములో వీళ్ళు కొట్టుకుపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. సో అది ఇవాళ మనము చేసిన పని. మరి జీలం నది ఫ్లడ్స్ పాకిస్తాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, ఏ రకంగా వాళ్ళు గగ్గోల పెడుతున్నారు మీరు ఆలోచించండి. సో ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఇంతంత నీరు ఎక్కడి నుంచి వచ్చి, ఒకవైపేమో గేట్స్ క్లోజ్ చేశాం, ఇంకొక వైపేమో ఇంతంత పెద్ద నదీ ప్రవాహాలు, ఏంటి ఇది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.